నీళ్ళలో కొట్టుకపోయేది, టీవీలు, ఫ్రిడ్జులు, మంచాలు, పేదోళ్ళు ఏడ్చేది. ఈసారి ఎన్నిసార్లు 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళ కంటే ముందు కురిసినంత అత్యధిక వర్షపాతం ఈరోజు నగరంలో కురిస్తే ఏ కాలనీలైనా ముంపుకు గురైనాయా? ఏ రోడ్లైనా జలమయమైనవా? వాటన్నిటినీ హైడ్రాని పెట్టి, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాటర్ హార్వెస్ట్ పిట్స్ అని తీసుకొస్తే, నేను ఇప్పుడు వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ అని 10 లక్షలు 20 లక్షల లీటర్ల నీళ్లను రోడ్ల మధ్యలోనే పెద్ద పెద్ద బావులు తయారు చేసి భూమిలో నీళ్లు ఇంకిపోయేటట్టు చేసి, రోడ్ల మీదకి వచ్చే నీళ్లను భూమిలో పెద్ద బావులు తవ్వి దాంట్లలో నిల్వ చేసి భూమి గుంజుకునేటట్టు చేసిన ఇవాళ నేను. ఒకప్పుడు రాజ్భవన్ ముందర చిన్న వర్షం వస్తే ఎన్ని నీళ్ళు ఉండేది, మీరు అందరు సాక్ష్యం కదా. మక్తాకు పోవడానికి అవకాశం ఉండేనా? ఈనాడు ఆఫీస్ దగ్గర, కేసీపీ గెస్ట్ హౌస్ దగ్గర ఎన్ని నీళ్ళు ఉండేటివి? సచివాలయం ముందర ఎన్ని నీళ్ళు ఉండేది? వీళ్ళు కొత్త కట్టిన సచివాలయం కూడా రాగానే నీళ్ళలో మునిగిపోలే. ఇవాళ ఎక్కడైనా ఇంత పెద్ద వర్షం వస్తే ఎక్కడైనా నీళ్లు నించున్నాయా? ఇవాళ హైడ్రాను పెట్టి, హైడ్రా మీద, ఈగల్ ఫోర్స్ మీద కంకణం కట్టుకున్నాడు కేటీఆర్, ఎట్లయినా వీటిని బంద్ చేయించాలని. ఈగల్ ఫోర్స్ ఏమో గంజాయి డ్రగ్స్ వల్ల సంగతి తేలుస్తుంది. ఇక్కడే కాదు, గోవాల మూలాలు ఉన్నా పోయి పట్టుకొచ్చి లోపల బొక్కలేసి గంజాయి డ్రగ్స్ని ఈరోజు తొక్కి అనిచేసినాం. హైడ్రా ఈరోజు ఏండ్ల కొద్దీ పార్కులు, ప్రభుత్వ భూములు, వేల కోట్ల రూపాయలు, దాదాపుగా 50-60 వేల కోట్ల రూపాయల ప్రభుత్వ భూములను ఈరోజు హైడ్రా కాపాడింది. స్పెసిఫిక్గా యూ టెల్ మీ, హైడ్రా పలానా దగ్గర తప్పు చేసిందంటే చెప్పు, ఇద్దరం పోదాం, నిజ నిర్ధారణ కమిటీ వేద్దాం. వద్దే వద్ద అనేది ఏంది అంటే, పార్కులు కబ్జా కావాలి, చెరువులు కబ్జా కావాలి, నాలాలు కబ్జా కావాలి, హైదరాబాద్ నగరం మునిగిపోవాలి, నీ స్వార్థం నిండాలి, నీ అవినీతి సొమ్ము పండాలి. ఇదేనా జీవితకాలం? ఇంతేనా? ఎంత సంపాదించుకుంటావు? చివరికి సొంత చెల్లెలకు వాటా ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లెల్ని కూడా ఇంట్లోకి వెళ్ళి బయటికి నెట్టేసినావు. ఇంతకంటే ఎవడైనా నికృష్టుడు ఉంటాడా? పాత సామెతోటి ఉంది, కోతుల పంచాయతీ పిల్లి తీర్చిందని. హరీష్ రావు సంగతి మీరు అందరూ ఆలోచన చేయరు. మెదక్లో జగ్గారెడ్డిని ఫస్ట్ బయటికి తోలేండు అడ్డం వస్తాడని, విజయశాంతిని బయటికి తోలేండు, రఘునందన్ రావుని బయటికి తోలేండు. రాష్ట్రంలో దేశని చిన్నమాలయని కావచ్చు, సమరసింహారెడ్డిని కావచ్చు, ఆలే నరేంద్రన్ కావచ్చు, మొన్నటి ఈటెల రాజేందర్ కావచ్చు, ఈ పార్టీని కబలించాలి అనుకుంటే కేసీఆర్ కుటుంబానికి అండగా నిలబడేటోళ్ళందరినీ సాపు పట్టుకుంటూ వచ్చాడు. అజయ్ దేవగన్తో సినిమా ఉంటుంది కాలని, కొంతమంది మిత్రులు అడవిలోకి పోయి తిరగడానికి పోయి దారి తప్పుతారు. అడవిలో నాకు అన్ని దారులు తెలుసు, మీకు చూపిస్తారా అని ఒక ఆయన వస్తాడు, ఆయనే అజయ్ దేవగన్ కాల్ సినిమాలో. వాళ్ళకి దారి చూపించుకుంటే ఒకనొకని మింగేస్తుంటారు. వాళ్ళకి తెలియదు దయ్యం తింటుంది అనుకుంటారు. చివరికి అర్ధరాత్రి పూట బావిలో నీళ్లు తోడడానికి వచ్చినప్పుడు వీడు నేను తోడిస్తే దాని వస్తాడు. తోడితే చూస్తే వీడి నీడగా అనిపిస్తుంది, కానీ వాడి నీడగా అనిపిస్తుంది. అప్పుడు గుర్తుపడతాడు, ఓహో దయ్యం ఇది ఉందని. పక్కనే వండుకుంటూ ఒకనొకని మింగుకుంటూ పోతుంటాడు కాల్ సినిమాలో అజయ్ దేవగన్. హరీష్ రావు కూడా అదే రకంగా కేసీఆర్ పక్కన చేరి రేపు ఈ పార్టీని కబలించడానికి అడ్డం వచ్చేటోళ్ళను, కేసీఆర్కు అండగా నిలబడేటోళ్ళను ఒకరొకరిని సాఫ్ చేసుకుంటాను. మొత్తం హిస్టరీ చూడండి. పోయిన వాళ్ళందరూ కేసీఆర్కు లాయల్గా ఉన్న వాళ్ళే బయటికి పోయారు. ఆలే నరేంద్ర నుంచి మొదలు పెడితే దేశని చిన్నమలయ్య కావచ్చు, విజయశాంతి గారు కావచ్చు, నిన్నటి మొన్నటి ఈటెల రాజేందర్ కావచ్చు, బయట వాళ్ళని అందరినీ క్లీన్ చేసిండు. ఇంట్లో కేటీఆర్ కవిత కలిసి ఉంటే తిరుగుబాటు జరిగినప్పుడు వాళ్ళిద్దరు ఒకటి ఉంటే సమస్య అవుతుందని ఇద్దరి మధ్యలో పెట్టి కవితను కూడా బయటికి దొప్పించిండు హరీష్. వీడు ఉత్త సోంబేరోడు, మీకు తెలుసు కదా. కేసీఆర్ గారు ఆరోగ్యం బాగాలేదు, వీనికి తలకాయ బాగాలేదు, ఆలోచనలు బాగాలేవు. ఇంకా హరీష్ దేవుంది ఒకటే స్టెప్, ఇంకా ఒక ఫైనల్ ఏమంటారు, ఇంకొక అడుగు ఉంది గంతే. వెనకటికి కోతుల పంచాయతీ పిల్లి తీర్చింది అన్నట్టు ఈ రెండు కోతులు కొట్లాడుకుంటే ఆశ పంపకాల మొత్తం రొట్టె అటు కొంచెం ఇటు కొంచెం మొత్తం తినడానికి హరీష్ మొత్తం సిద్ధం చేసుకొని పెట్టుకున్నాడు. వీళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడేది, వీళ్ళ తెలంగాణ రాష్ట్రానికి ప్రతినిధులు, వీళ్ళ ఈ నగరానికి భద్రత కల్పించేది, వీళ్ళ ఈ నగరాన్ని అభివృద్ధి చేసేది, వీళ్ళ సమన్వయము, ఈ బ్యాడ్ బ్రదర్స్ సమన్వయము మెట్రో ఆపడానికి, మూసీ ఆపడానికి, రీజనల్ రింగ్ రోడ్ ఆపడానికి, రేడియల్ రోడ్స్ ఆపడానికి, ఫ్యూచర్ సిటీని ఆపడానికి, వరంగల్ ఎయిర్పోర్టును ఆపడానికి, ఆదిలాబాద్ ఎయిర్పోర్టును ఆపడానికి,
వీటిని ఆపించడానికి బ్యాడ్ బ్రదర్స్ కోఆర్డినేషన్ ఏంది? అభివృద్ధి చేయడానికి సహకరించండి. ఈరోజు ప్రభుత్వం వచ్చింది, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఇది. మేమేం మీ ఆస్తి అడగడం లేదు కదా. ఈ కక్ష ఏంది? అందుకే విఘ్నత కలిగిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లను నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ సమస్యల్ని నగర అభివృద్ధిని చేసే బాధ్యత నాది. 10 సంవత్సరాలు అండగా నిలబడండి. 10 సంవత్సరాలు 1994 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశంకి అండగా నిలబడ్డారు. మనం కళ్ళతోనే అభివృద్ధి చూసినాం. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డి గారికి అండగా నిలబడ్డారు, అభివృద్ధిని చూసినాం. 2014 నుంచి 2024 వరకు మోడీ కేసీఆర్కి అండగా నిలబడ్డారు, విధ్వంసాన్ని చూసినాం. ఈ 2024 నుంచి 2034 వరకు 10 సంవత్సరాలు జంట నగరాల ప్రజలు మాకు అండగా నిలబడండి. అభివృద్ధి చేసి చూపిస్తాము. మెట్రో పూర్తి చేస్తాం, మూసీ నది ప్రక్షాళన చేస్తాము, హైదరాబాద్కు గోదావరి జలాలను ఇంకా అదనంగా తీసుకొస్తాం, ఫ్యూచర్ సిటీని నిర్మిస్తాం, రేడియల్ రోడ్డును నిర్మిస్తాము, రీజనల్ రింగ్ రోడ్డును నిర్మిస్తాము, మచిలీపట్నం పోర్టుకు రోడ్లు వేస్తాము, శ్రీశైలానికి ఎలివేటర్ కారిడార్తో పాటు గ్రీన్ఫీల్డ్ హైవేస్ నిర్మిస్తాము. ప్రపంచంలోనే అత్యధికంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ని ఇక్కడికి తీసుకొచ్చి పెడతాము, డేటా సెంటర్స్ని ఇక్కడికి తీసుకొచ్చి పెడతాము, ఫార్మాలో పెట్టుబడులు తీసుకొస్తాం, పరిశ్రమలు తీసుకొస్తాము, ఈవీ వెహికల్స్ ఆటోమొబైల్ ఇండస్ట్రీని హైదరాబాద్ నగరానికి తీసుకొస్తాము, శాంతి భద్రతలను కాపాడతాము, గంజాయి డ్రగ్స్ను తొక్కి నారదీస్తాము. ఇవాళ మనం ఎంత కష్టపడ్డా మన పిల్లలు స్కూల్కి పోయి గంజాయి చాక్లెట్లు తినే పరిస్థితి వచ్చిందంటే ఎంత ఆందోళనకరమైన పరిస్థితి ఉంది నగరంలో. చెరువులు కబ్జా పెట్టుకొని, నాలాలు కబ్జా పెట్టుకుంటే ఆ నీళ్లు మనం జీవితాంతం కష్టపడ్డ వస్తువులన్నీ కూడా నీట మునిగిపోతే ఆ దుఃఖం ఏందో చూడండి. నాలాలు చెరువులు కబ్జాలు పెట్టుకున్న వాళ్ళు 10ల మీద ఉంటే వాళ్ళ కబ్జాల వల్ల మునిగేటోళ్ళు వేలాది కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకి న్యాయం చేద్దాం, నష్టపరిహారం ఇద్దాం. చెరువులు ఆక్రమించుకున్న వాళ్ళు లేకపోతే నాలాలు ఆక్రమించుకున్న వాళ్ళు పేదోళ్ళు ఉంటే, బలిసినోడు ఉంటే పగులుతుంది, పేదోడు ఉంటే ఆదుకుందాం. రాండి, ఒక ప్రణాళికబద్ధంగా అసెంబ్లీలో చర్చ పెడదాం, ఒక ప్రత్యేకమైన చర్చ తీసుకుందాం. హైడ్రా మీద, ఈగల్ ఫోర్స్ మీద, ఈ రెండింటిని ఎప్పుడు చెప్తే అప్పుడు పెడతా సెషన్స్, నిర్దిష్టమైన చర్చ చేద్దాం. మీరు మొత్తం చెప్పండి, మేము చేస్తున్న తప్పులేమనుంటే తీసుకురండి, సరిదిద్దుకుందాం, సవరించుకుందాం. మేము చేస్తున్న మంచి పనులు మొత్తం వివరాలు తీసుకొస్తా. అంతర్జాతీయ స్థాయికి రోజు విస్తరించాలి, పోటీ పడాలి అనంటే అభివృద్ధికి సహకరించాలి. ఇప్పటి వరకు కౌన్సిలరు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాష్ట్రం, కేంద్రం బీజేపీ బీఆర్ఎస్కే ఇచ్చారు. ఈ ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి. నవీన్ యాదవ్ యువకుడు, ఆ పిల్లగాడు అక్కడనే పుట్టిండు, అక్కడనే పెరిగిండు. ఆ పిల్లగాడిని రౌడీ అని మాట్లాడుతారు. ఎవడా దీపావళి పండుగ రోజు గంజాయి కొట్టేటోడు రౌడీ అవుతాడా? గల్లీల పేదోళ్ళకి అండగా నిలబట్టోడు రౌడీ అవుతాడా? 10 ఏళ్ళ సినిమా హీరోల గెస్ట్ హౌస్లలో నువ్వు ఎట్లా గడిపినావో లోకానికి అంతే తెలుసు. ఎప్పుడైనా సినిమా కార్మికుల గురించి ఏ రోజు అని పిలిచి మాట్లాడినవా? ఈరోజు మా ప్రభుత్వాలను పిలవడం, మాట్లాడడమే కాదు, లైఫ్ ఇన్సూరెన్స్, జీవిత బీమా, ఆరోగ్య బీమా, వాళ్ళ పిల్లల చదువులకు కావాల్సిన ప్రణాళికలు. రేపు సినిమా టికెట్ల ధరలు పెంచితే 20% వాళ్ళకు వెల్ఫేర్ బోర్డుకి ఇస్తేనే సినిమా టికెట్ల ధరలు పెంచుతానని నేను మాట ఇచ్చిన. ఈరోజు చిత్రపురి కానీ, ఫిలిం నగర్ కానీ మేము కట్టినాయి కాదా, మేము ఇచ్చినాయి కాదా? ఈరోజు సినిమా ఇండస్ట్రీ 1964లో నంది అవార్డులు మేము మొదలుపెట్టినాం, కళాకారులను ప్రోత్సహించాలి. 10 ఏళ్ళు నువ్వు బంధు పెడితే మళ్ళీ గద్దరన్న పేరు మీద అవార్డ్స్ ఇచ్చింది మేము కాదా? ఈరోజు నంది అవార్డ్స్ నుంచి ఆస్కార్ అవార్డు వరకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ విస్తరించిందంటే దానికి కాంగ్రెస్ కారణం కాదా? ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం ఏదైనా కేసీఆర్, కేటీఆర్, బీజేపీ చేసింది ఒక్కటి ఉందా చెప్పండి? ఫిలిం నగర్ నుంచి, ఫిలిం నగర్ క్లబ్ నుంచి మొదలు పెడితే చిత్రపురి కాలనీ వరకు మేమే కదా చేసింది. కార్మికులను ఆదుకున్నది మేమే కదా. రేపటి వాళ్ళ భవిష్యత్తు ప్రణాళికలు. ఇప్పుడు బాలీవుడ్ వస్తుంది, రేపు హాలీవుడ్ను కూడా ఇక్కడ షూటింగ్లకు తెచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. సినిమా పరిశ్రమను వాళ్ళ నక్కున పెట్టి చూసుకుంటాము, వాళ్ళ మంచి కోసమే కదా. నిఖత్ జరీన్, సిరాజ్కు డిఎస్పీ ఉద్యోగాలు ఎందుకు ఇచ్చినాం? క్రీడల్ని ప్రోత్సహించడానికి కదా. మొహమ్మద్ అజారుద్దీన్ ఈరోజు మంత్రిని చేస్తే కూడా మీకు కడుపుమంట. మా మంత్రివర్గంలో మా నాయకుడు ప్రజల కోసం ప్రాతినిధ్యం ఇస్తే మీకెందుకు దుఃఖము? నాకు అసలు అర్థమే కాలే. అసలు ఏంది వీళ్ళ ఆలోచన? భావదారిద్ర్యం ఏంది? దరిద్రపు కొట్టు ఆలోచనలు ఏంది? దుఃఖమేంది వీళ్ళది?
మీ సమస్యలు కూడా పెండింగ్ ఉంటే నేను వచ్చినాకనే పరిష్కరించిన. మీకు నష్టం కోర్టు తీర్పు వల్ల జరిగింది. కానీ మీకు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిపోయిన ఇండ్ల పట్టాలు 10 ఏళ్ళు ఇవ్వకుండా పక్కన పెడితే నేనే కదా మీకు అందరికీ మీ అందరితో భోజనం చేసి మీ అందరినీ మంచి చేయాలని ఒక అడుగు ముందుకు వేసినాం కదా. రేపు భవిష్యత్తులో కూడా మీకోసం ఏదైనా మంచి చేయాలని ఎట్లా దాని నుంచి బయటపడాలని చూస్తున్నాం కదా. మీ మంచి కోసం కూడా ఆలోచన చేస్తలేమా? పెద్దలు శ్రీనివాసరెడ్డి గారిని మీ తరఫున పెట్టలేదా? ఎవరిని వదిలేసినా మీరు చెప్పండి. విద్యార్థులను వదిలేసినామా, నిరుద్యోగ యువకులను వదిలేసినామా, రైతులను వదిలేసినామా, మహిళలను వదిలేసినామా, పాత్రికేయ మిత్రులను వదిలేసినామా, రాష్ట్ర ప్రజలను వదిలేసినామా గాలికి వాళ్ళలాగా? రోజులో 18 గంటలు మీతోనే కూర్చొని పనిచేస్తున్నా కదా. నేను ఎక్కడికి పోయినా తాటి చెట్టు లెక్క పెరిగిండు కానీ తలకాయ మోకాళ్ళలో కూడా లేదు అన్నట్టు, దూడకున్న బుద్ధి కూడా లేదు, దూలం లెక్క పెరిగిండు అని వెనకడికోవడం అన్నాడు. రేవంత్ రెడ్డి సచివాలయం వస్తున్నాడు. అసలు సిగ్గున్నదే మాట్లాడానికి? కమాండ్ కంట్రోల్ రూమ్ అయినా మా తాతదా? నా క్యాంప్ ఆఫీస్ కింద దాన్ని వాడుకుంటున్నా. రెగ్యులర్గా సచివాలయం నేను వచ్చి కూర్చొని సమస్యల మీద మాట్లాడుతున్నా. రోజులో 18 గంటలు ఎక్కడున్నా నా జీవితంలో కానీ, నా విధానంలో కానీ, నా నిర్ణయాలలో కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికి ఇప్పటికి ఏమైనా మార్పు వచ్చిందా? మీ అందరితో వ్యవహరించే శైలి కానీ వాళ్ళలాగా ఏమన్నా దుర్మార్గంగా ఎప్పుడైనా వ్యవహరించినా? అసలు నా పోలికేంది? నా గురించి మాట్లాడేది హరీష్ రావు? నువ్వు ఎప్పుడైనా అద్దంలో చూసుకో నా గురించి మాట్లాడే ముందు. నాదేముంది? సాదాసీదా జీవితము. నేనేం గవర్నమెంట్ ఢిల్లీకి పోయినా కూడా జనరల్ ఫ్లైట్లో పోతా. నేను మీలాక ప్రత్యేక విమానాలు, మీ దేవుళ్ళ మొక్కులు కూడా ప్రభుత్వం సొమ్ములతోని. కనకదుర్గ ముక్కు పుడకానంటే ప్రభుత్వం సొమ్మే. వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి కొండ మీద దేవుడికి ఇస్తే ప్రభుత్వం సొమ్మే. చివరికి యాదగిరిగుట్ట టెంపుల్ నిర్మాణంలో అవినీతే. దేంట్లో మీరు వదిలింది? కోవిడ్ టైంలో ఎన్ని డొనేషన్స్ను మీరు దిగమింగినరు. కోవిడ్ను కూడా వదలలేదు ప్రజలకు సేవ చేయాల్సిన సమయంలో. మీకు మాకు పోలికేందయ్యా? పొంతనేంది? ఇప్పుడు కూడా 3 సార్లు ఇచ్చిండ్రు జూబ్లీహిల్స్ వాళ్ళకే. ఏం చేసిండ్రు? 3 సార్లు బీజేపీకి ఇచ్చిండ్రు. ఏం చేసిండ్రు? కళ్ళ ముద్దలు ఉంది కదా. ఇప్పుడు సమస్యలు ఉన్నాయి. అయ్యో ఈడ చెత్త ఉంది, అయ్యో ఈడ మట్టి ఉంది, ఈడ కాలువల మోరీల బురద ఉంది అని అంటుంది. ఎవడు కారణము? అసలు సిగ్గాను ఉండాలి. అందుకే నా చెత్తకుండి దగ్గర ఓ రోజు కట్టేసేయారు. కట్టేస్తే గొలుసు పెట్టి కట్టేస్తే తెలుస్తుంది, జ్ఞానోదయం కలుగుద్దేమో అట్లనా అని. అన్ని సమస్యలను పరిష్కరించి నగరాన్ని అంతర్జాతీయ ముఖచిత్రంలో పెట్టడానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లను సహకరించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీడియా మిత్రులకు కూడా సర్వేల గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలే. సారు కారు 16 అన్నారు, పరారు అయిపోయారు. 100కి ఒక్కటి తగ్గేది లేదన్నారు, బొక్కలు ఇరిగి బోర్ల పడ్డారు. ఒక 10 ఉదంతాలు చూసినాం. నేను ఏ సర్వే ఏజెన్సీలను ఎవరి గురించి నేనేం అనదలుచుకోలే. మనం బ్యాండ్ మేళం మనం డబ్బులు ఇచ్చి పిలుచుకుంటే వాడు మనం పాడవన్న పాట పాడతాడు, వేరే పాడతాడా? మనం ఒకవేళ సావు కూలిస్తే సావు పాట పాడమంటే సావు పాట పాడతాడు కానీ పెళ్లి పాట పాడతాడు? పాడాడు కదా. మనం నగదిచ్చి మనం సర్వే చేసుకుంటే మనకు అనుకూలంగానే ఇస్తాడు, వ్యతిరేకంగా ఎందుకు ఇస్తాడు? వాళ్ళు ఏదో నగదిచ్చారు, వాళ్ళు ఏదో చేసుకోరు. వాళ్ళ మీద చర్చ చేస్తూ నేను ఏ ఛానల్స్ని ఏ పేపర్లను ఎందుకు వేసిరని నేను అడగదలుచుకోలే. మీ ఇష్టం, మీ వ్యాపారం, మీ లాభం ఏది ఉంటే అదే చేసుకోరు. కాకపోతే 14 తారీఖు తర్వాత మీరు ప్రసారం చేసింది అక్కడ లేకపోతే మీరు ఏ విధంగా ఈ సమాజాన్ని ఎదుర్కొంటారో ఒక్కసారి అదొక్కటే ఆలోచన చేసుకోరు. రేపు సమాజాన్ని మీరు ఫేస్ చేయాలి కదా. నిజం నిప్పు లాంటిది 4వ పిల్లర్ ఏంటో చెప్తారు కదా. ఆ పిల్లర్ లేదు, 3 పిల్లర్లు ఉన్నాయి తెలంగాణలో అని చెప్తారా? నిప్పు కాస్త ఉప్పు అయింది, ఉప్పు కాస్త పప్పు అయిందని చెప్తారా? కాబట్టి దయచేసి కొన్ని పొలిటికల్ పార్టీ ఓన్డ్ మీడియా ఉంటుంది, అది మీడియా కింద మేము ఎప్పుడు చూస్తలేము. కరపత్రాల కిందనో పార్టీ కార్యకర్తల కిందనో ఇస్తాం. మనుషులుగా వాళ్ళను రిపోర్టర్ల అని మాకు విజిటింగ్ కార్డు ఇచ్చిన గౌరవిస్తున్న వ్యక్తులుగా వాళ్ళని రిపోర్టర్స్గా మేము ఎప్పుడు చూడం. కానీ న్యూట్రల్ జర్నలిజం చేసేవాళ్ళు చిన్న చిన్న ప్యాకేజీల దాంట్లో పోయి మాత్రం ఈ తప్పులు చేయబాకండి. నిజం అబద్ధం ఏముంది 14 తారీఖు నాడు ఈ సమయానికి మీకు తెలుస్తుంది, మాకు తెలుస్తుంది. బీఆర్ఎస్ను ఓడించండి, బీజేపీ డిపాజిట్ను గల్లంతు చేయండి. ఇది ఒక్కటే నా విజ్ఞప్తి. ఈ రెండే వాళ్ళిద్దరికి శిక్ష. ఈ 10 ఏళ్ళు సర్వనాశనం చేసినందుకు వాళ్ళు ఓడాలి, వీడి డిపాజిట్ పోవాలి. శ్రీనివాసరెడ్డి గారు
ఇప్పుడు నేను పార్టీ కార్యకర్తను మొదట, తర్వాత ఏ హోదా అయినా పార్టీ ఇచ్చిన హోదా, ఏ ఎన్నికలనైనా ఇంతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటా. డిపాజిట్ రాని హుజూరాబాద్లో, ఓడిపోయిన హుజూర్ నగర్లో, నిలబడి ఓడిపోయిన నాగార్జున సాగర్లో, మునుగోడులో, ఏ ఎన్నికల్లో అయినా కూడా ఇదే స్థాయిలో నేను ప్రచారం చేసిన. పార్టీ అభ్యర్థిగా చూడను, నేనే అభ్యర్థిగా అనుకుంటే ఏ ఎన్నికలనైనా నేను పార్టీ పట్ల, కార్యకర్తల పట్ల నాకున్న చిత్తశుద్ధి. అంటే బాధ్యతారహితంగా ఫామ్ హౌస్లో వండుకుంటే గొప్పతనమా? కనీసం ఓటేయమని ఈ రోజు వరకు విజ్ఞప్తి చేయలే. కానీ కేటీఆర్ నేను చెప్తుండు తెలుగుదేశం సానుభూతి పరులు మాకేస్తారని. ఎందుక ఎన్టీఆర్ ఘాట్ను తొలగిస్తామని ముందుకు వచ్చినందుకు ఎన్టీఆర్ ఘాట్నే తీసేసేందుకు ఎన్టీఆర్ అభిమానులు ఓటేస్తారా? చంద్రబాబు నాయుడుని ఆంధ్రప్రదేశ్లో అరెస్ట్ చేస్తే నిరసన తెలుపుకుంటామంటే పోలీసు వాళ్ళతో కొట్టించి తీట పడితే నిరసన రాజమండ్రిలో తెలుపుకోపోండి అని అవమానించినందుకు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఓటేస్తారా? తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉండనే ఉండొద్దు, గద్దెలు కూలాలే అని చెప్పి కూలగొట్టించినందుకు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఓటేస్తారా? తెలుగుదేశం పార్టీ గురించి చంద్రశేఖరరావుకి ఎంత తెలుసో నాకు అంతే తెలుసు. ఇద్దరం అదే స్కూలు, అదే సిలబస్, కొత్తది ఏంది లేదు. ఆయన అవుట్డేటెడ్, నేను లేటెస్ట్, గింతే. తెలుగుదేశం కార్యకర్తలు ఏం ఆలోచన చేస్తారు, ఎప్పుడేం చేస్తారో మా ఇద్దరికి బాగా తెలుసు కదా, ఈ పిల్లకాకి తెలిసినా తెలియకపోయినా. కాబట్టి తెలుగుదేశం కార్యకర్తలకు, సానుభూతి పరులకు నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఎన్టీ రామారావు గారి యొక్క ఘాట్నే ఆడ మాయం చేయాలి నెక్లెస్ రోడ్డు మీద అనుకున్నాడు. చంద్రబాబు నాయుడును అరెస్టు చేసినప్పుడు ప్రజాస్వామిక ప్రాథమిక హక్కు నిరసన తెలుపుకోవడానికి అవకాశం ఇవ్వనోడు ఈరోజు తెలుగుదేశం పార్టీ సానుభూతి ఓట్ల కోసం అర్రులు చేస్తుండంటే మీరు ఒకవేళ వాళ్ళని మర్చిపోయి క్షమిస్తే పాముకు పాలు పోసినట్టు కాదా? ఈ పాము మిమ్మల్నే కరుస్తుందా లేదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. సీఎం గారు, ఇప్పుడు హైడ్రా గురించి కొన్ని అడిగారు. 44 మంది చెరువుల్ని టీఆర్ఎస్ వాళ్ళు కబ్జా చేశారని చెప్తున్నారు. వాటిని కూల్చేటప్పటి నుంచి ఇదే చెప్తున్నారు, కానీ కబ్జా చేసిన వాళ్ళ లిస్ట్ ఇవ్వట్లేరు. ఒకటి, ఆ కబ్జాకు కారణమైనటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలనే సిఫార్సు, సూచనలు చాలా వచ్చినాయి. కానీ వాళ్ళని ఏం చేయలేకపోవడం వల్ల దాన్ని ఇంకా కంటిన్యూ చేసినట్టు కదా. వాటిని బయట పెట్టే ఆలోచన ఏమైనా ఉందా? అలాంటి వాటి మీద చర్యలు? మీరు అసంపూర్తి సమాచారంతో ప్రశ్నలు అడుగుతారు. అట్లా పాల్పడ్డ వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టడం జరిగింది, చెరువులను పునరుద్ధరించడం జరిగింది. ఓవర్ నైట్ అన్నీ జరగవు. ఇప్పుడు చేస్తున్నందుకే, ఈ చెరువులన్నిటిని పునరుద్ధరించినందుకే ఈ సమస్యలు వచ్చినాయి. ఏ చెరువులు అయితే కబ్జాలు తొలగించినాం వాటిని పునరుద్ధరించే కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. బతుకమ్మ చెరువు కబ్జాలు తీసేసి వదల్లే, బతుకమ్మ కుంటగా తీర్చిదిద్ది బతుకమ్మ పండుగ చేసినాం. తుమ్మిడి కుంట ఈరోజు ఎట్లా పనులు జరుగుతున్నాయో చూడండి, లేకపోతే సున్నం చెరువు ఎట్లా జరుగుతున్నాయో చూడండి, కుక్కట్పల్లిలో జరుగుతున్న నల్ల చెరువు చూడండి. ఎక్కడెక్కడైతే చెరువులను కబ్జాల నుంచి విముక్తి చేసినామో వాటిని పునరుద్ధరించి ప్రజలకు అంకితం చేస్తున్నాం. నాలాలను కూడా తొలగించి వదులుతలేము. ఇది ఒక దీర్ఘకాలిక ప్రణాళిక. ఇది 6 నెలల్లోనో 3 నెలల్లోనో పూర్తి అయితే 3000 మందితోని ఒక ఐజీ కాడర్ ఐపీఎస్ ఆఫీసర్ని పెట్టి చేసేది పర్మనెంట్ వ్యవస్థ. అందరి మీద కేసులు కట్టినాము. కేసులు కట్టబట్టే కదా వాళ్ళంతా పోయి కేటీఆర్కు కమిషన్లు ఇచ్చి సోషల్ మీడియాలో మా మీద దాడి చేస్తున్నది. మీరు కూడా సహకరించండి. ఏవైతే పునరుద్ధరించినామో వాటిని అప్పుడప్పుడు చూపించండి. వాళ్ళని కూడా కొంచెం ప్రోత్సహించండి. నిన్నమన్న పార్కులలో ఆయన ర్యాలీలు తీస్తారు, ఏ ఒక్క దగ్గర వేస్తలేరు. ఈ నిన్నమన ఎక్కడెక్కడైతే కబ్జాలు ఇడిపించారో ఆ కబ్జాలు ఇడిచి బెనిఫిట్ అయినరో కాలనీలలో ప్రజలందరూ బయటకు వచ్చి ర్యాలీలు తీస్తారు, హైదరాబాద్లో మాకు మేలు జరిగిందని. అవి మాత్రం స్క్రోలింగ్ కూడా వేస్తలేరు. మీ దృష్టికి ఏమొచ్చినా నేను మిమ్మల్ని కూడా నేను నెగటివ్ టోన్ తీసుకుంటలేను, మిమ్మల్ని ఏం విమర్శిస్తలేను. ఇది చాలా ఒక దీర్ఘకాలికంగా చేయాల్సిన పని. 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. ప్రభుత్వానికి కూడా, వ్యవస్థలకు కూడా పరిమితులు ఉంటాయి. సమస్యల్ని చూసుకొని ముందుకు వెళ్తూ ఈ ప్రయత్నం చేస్తున్నాం. భవిష్యత్తులో ఇంకా బలంగా పనిచేస్తాం. సీఎం గారు కేటీఆర్ పదే పదే అంటున్నాడు, డ్రగ్స్ మీద నిజంగా తప్పు చేసి ఉంటే శిక్షించవచ్చు కదా, ఈ ప్రభుత్వం ఉంది, మా బామ్మర్ది సేవించాడని పదే పదే సీఎం అంటుంటాడు. నిజంగా ఆధారాలు ఉంటే ఈ ప్రభుత్వం ఉంది, ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనేది కోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకున్నందుకు వచ్చింది సమస్య. శిక్షించడానికి కాదు. కేసులు కట్టిన మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఉంది, మీరే చూడరు. అందరిని పట్టుకొచ్చినాం. అందరిని ఎవరెవరి మీద అయితే కేసులు పెట్టినో దాంట్లో వీళ్ళందరూ ఏంటంటే డ్రగ్స్ అమ్మేవాడికి శిక్ష ఉంది, డ్రగ్స్ సేవించేవాడికి శిక్ష లేదు, సానుభూతి ఉంది. అందుకే బెయిలబుల్ సెక్షన్స్. డ్రంక్ అండ్ డ్రైవ్లో జైలుకు తోలుతుంది, కానీ గంజాయి, కొకేన్, హెరాయిన్ తీసుకుంటే స్టేషన్ బెయిలబుల్ సెక్షన్స్ ఉన్నాయి. చట్టాన్నే సవరించాల్సిన అవసరం ఉంది.
నేను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కలిసినప్పుడు నేను వారికి విజ్ఞప్తి చేసిన, చట్టంలో లొసుగు ఏంటంటే కొకైన్, హెరాయిన్ ఇట్లాంటి అత్యంత ప్రమాదకరమైన మాదక ద్రవ్యాలను సేవించిన వాళ్ళను సానుభూతితో చూడాలి, వాళ్ళు బాధితులని ఉంది చట్టంలో. దాంతో బాధితుల కింద ఇట్లా నడుచుకుంటూ అట్లా ఇంటికి వచ్చేస్తారు. దాంతో ఇంకా ధైర్యం వచ్చి రెండింతలు కొడుతుర్రు. అసలు విచిత్రంగా ఉన్నది చట్టం. అక్కడక్కడ రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటే వారం వారం రోజులు జైలుకు తోలుతురు తాగి నడిపినందుకు. ఇంత ప్రమాదకరమైన దీంట్లో స్టేషన్ బెయిలబుల్ ఉన్నాయి సెక్షన్స్. దీన్ని సవరించాల్సిన అవసరం ఉంది. రేపు వచ్చే శాసనసభ సమావేశాలలో పూర్తి స్థాయిలో చర్చ చేసి అన్ని వివరాలు కూడా మీకు చెప్తాం. సార్ సీఎం గారు నిన్న బండి సంజయ్ మాట్లాడుతూ, సార్ ఇక్కడ మీ ముందు బండి సంజయ్ మాట్లాడుతూ మీ పైన కామెంట్ చేశారు, మీరు క్యాబ్ పెట్టుకున్నందుకు అవసరమైతే అట్లాంటి సిచ్యువేషన్ వస్తే తల నరుక్కుంటా కానీ నేను అట్లాంటి పరిస్థితిలో ఓటు అడిగేటువంటి సిచ్యువేషన్ ఉన్నాను. ఇది మొదటి క్వశ్చన్. రెండో క్వశ్చన్, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ విగ్రహం పెడతానన్నారు, దాని మీద ఒకటి క్లారిటీ. ఇప్పుడు నేను అనేది ఏంటంటే నరేంద్ర మోడీ గారే టోపీ పెట్టుకున్నారు. ఆ ఫోటోలు నేను పంపిస్తా. మొదట నరేంద్ర మోడీ గారి విధానం ఏందో చెప్పమనుంది. నేను హిందువును, నా మతాన్ని నేను ఆచరిస్తాను, నేను ఇతర మతాలను గౌరవిస్తాను, ముస్లిం అయినా, సిక్ అయినా, క్రిస్టియన్ అయినా నేను వాటిని గౌరవిస్తాను. నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అన్ని మతాలను, అన్ని కులాలను సమానంగా చూడడం నా బాధ్యత. వారి ఉద్దేశంలో ముస్లిం మైనారిటీలు ఈ దేశంలోనే ఉండొద్దు అని వాళ్ళ ఉంటే వాళ్ళ భావదారిద్ర్యం అది. బండి సంజయ్ గారి ఆలోచనలనే లోపం ఉన్నది. వాళ్ళ భారతీయ జనతా పార్టీ నాయకులు ఎంతమంది టోపీలు పెట్టుకున్నారో నేను అన్ని బండి సంజయ్ గారికి పంపిస్తా. మొదట దాని సంగతి తేల్చిన తర్వాత నా గురించి. నేను తెలియకుండానో అవసరానికో టోపీ పెట్టుకోలే, చాలాసార్లు టోపీ పెట్టుకున్నా. మైనారిటీల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ మత సాంప్రదాయం ప్రకారం మనకి ఇచ్చినప్పుడు పెట్టుకుంటాం. మనం గుళ్ళో పూజకి వెళ్తాం. నేను మన శంకర మఠానికి వెళ్ళినా, అక్కడ సాంప్రదాయం ఏంది, నువ్వు పైన ఏం వేసుకోకూడదు, లుంగి కట్టుకోవాలి అన్నారు. మొత్తం షర్టు అన్నీ తీసేసి లుంగి కట్టుకొని ఆ సాంప్రదాయాన్ని గౌరవించిన. దానికి హిందూ మతతత్వవాది అంటారా? ఎక్కడికి వెళ్ళినప్పుడు ఆ మతాన్ని గౌరవించడం అనేది మన బాధ్యత. నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు ఇది ఇచ్చిండ్రు, నేను ఆ మతాన్ని గౌరవించే ఉద్దేశంతో నా టోపీ పెట్టుకున్నా. అంతకంటే ముందు చర్చ్ ఫాదర్స్ వచ్చారు ఇక్కడికే, వాళ్ళు ప్రార్థన చేసిండ్రు. తప్పేముంది? సర్వమత సమ్మేళనమే మా ప్రభుత్వము. మేము ఒక మత వివక్ష అనేది మేము చూపించము. సీఎం గారు 2004 నుంచి 2014 వరకు పాలన చెప్పారు. ఎవరో పేరు చెప్పా? రాజిరెడ్డి సార్. 2004 నుంచి 2014 వరకు చెప్పారు. 2014 నుంచి 2023 వరకు మీ 10 సంవత్సరాలు, వాళ్ళ 10 సంవత్సరాలు, ఇప్పుడు 2 సంవత్సరాల ప్రజాపాలన గురించి కూడా చెప్పారు. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ను రిఫరెండంగా భావిస్తారా మీరు? ఇప్పుడు రాజిరెడ్డి ఈ అన్ని కాలం చెల్లిపోయిన మాటలు, అర్థం పర్థం లేని మాటలు. ప్రతి ఎన్నిక మా ప్రభుత్వం యొక్క పనితనానికి పరీక్షనే. ప్రతి ఎన్నికల్లో వచ్చే ఫలితాలను గెలిచినా ఓడినా విశ్లేషించుకొని ఇంకా ఎట్లా బాగా పనిచేయాలి, పరిపాలన అందించాలి, పేదలకు సహాయం చేయాలనేదే మా ఆలోచన. పనికిమాలిన వాళ్ళు అప్పుడప్పుడు వచ్చేటోడు ఇట్లాంటి మాటలు మాట్లాడతాడు. సంక్రాంతి పండుగ గంగరెద్దులోళ్ళు ఇట్లాంటివన్నీ మాట్లాడుతుంటారు. నేను ఫుల్ టైం పొలిటీషియన్ అయ్యా, ప్రజాప్రతినిధిని. 2006లో జడ్పీటీసీకి ఎన్నిక అయినప్పటి నుంచి 2026 వరకు 20 సంవత్సరాలు నిత్యం ప్రజలలో ఉండి ప్రతిపక్షంలో ఉంటే ప్రశ్నించడం, ప్రభుత్వంలో ఉంటే పరిపాలన చేయడం. ఇదే ప్రజాస్వామిక స్ఫూర్తి. దాని ప్రకారం ముందుకు వెళ్తున్నాం. వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో ఏమో, వాళ్ళ అభిప్రాయాలు ఏంటో. అసలు కేసీఆర్ బయటకే రాలే, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. ఓటే అడుగుతలేడు కదా, ఇక పోటెక్కడిది? ఫస్ట్ చంద్రశేఖర్ ఓటు అడిగితే కదా వీళ్ళని ఓడి నమ్మిండు. తండ్రే నమ్మడు. తండ్రి నమ్ముతాడా వీళ్ళను? వీళ్ళు దొంగలని ఆయనే ఎన్నోసార్లు మీ పోయిన వాళ్ళు అందరికీ చెప్పారు. అక్కడ ఉన్న సీనానికి ఎక్కువ తెలుసు వాళ్ళ పిల్లల మీద ఆయనకి ఏమో అభిప్రాయం ఉందో. వీళ్ళనే వాడు నమ్ముతాడా? తాడు పొంగరం లేని వాళ్ళు పొద్దుగాలు ఆడుంటారో సాయంత్రం ఆడుంటారో తెలియదు. వీళ్ళకు ప్రజలతో ఏం సంబంధం? సీఎం గారు ఏం ప్రభాకర్? ఇప్పుడు అనుమతులు మేము ఇయ్యం, రాష్ట్ర ప్రభుత్వం ఇయ్యదు. మొట్టమొదట బండి సంజయ్ గారు తెలుసుకోవాల్సింది, ఎన్నికల అధికారులు ఇస్తారు. ఎన్నికల అధికారులు కేంద్ర ప్రభుత్వం ఇదంతా ఒక వ్యవస్థ. చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఉంటాడు, రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటాడు. ఈ వ్యవస్థ అంతా కూడా
కేంద్ర ప్రభుత్వ పరిధిలో అంటే కేంద్రంలో ఉండే ఒక ఇండిపెండెంట్ అథారిటీ వాటిని చేస్తుంది. ఎవరు అనుమతులు ఇచ్చారు, ఎవరు అనుమతులు నిరాకరించింది అనేది మాకు సంబంధించిన విషయం కాదు, ఎన్నికల అధికారులు ఇవ్వాల్సింది. ఆ సమస్య ఉంటే వాళ్ళతో బండి సంజయ్ గారు మాట్లాడుకోవచ్చు, నాకేం అభ్యంతరం లేదు. మాగంటి గోపి గారి మరణం వెనకాల కేటీఆర్ గారు హస్తం ఉన్నది అని బండి సంజయ్ గారు అంటే ఫిర్యాదు చేయమనుండ్రి. ఇప్పుడు ఫిర్యాదు లేనిది ఒక మరణాన్ని వివాదాస్పదం చేసి రాజకీయ లబ్ధి కోరుకోవాలని నేను అనుకుంటలేను. వారి కుటుంబం నేను కూడా టీవీలలో మీడియాలో చూసిన. మాగంటి గోపీనాథ్ గారి తల్లి నా కుమారుడి మరణానికి కేటీఆర్ కారణమని ఆవిడ మాట్లాడినట్టుగా నాకు అనిపించింది. బండి సంజయ్ గారు కూడా అదే ఆరోపణ చేస్తున్నారు. నిర్దిష్టమైన ఆరోపణ చేసినప్పుడు కేంద్ర మంత్రిగా నాకు ఒక లెటర్ రాయమనుండ్రి. పోలీసులు పోలీస్ స్టేషన్కు, నాకు తెలిసి హాస్పిటల్ వచ్చేసి మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తుంది. మాదాపూర్ పోలీస్ స్టేషన్కైనా లేకపోతే డీజీపీకైనా బండి సంజయ్ గారు విచారణ చేయమని లేఖ రాస్తే తప్పకుండా పోలీసులు విచారణ చేస్తారు. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. సీఎం గారు ఇక్కడ సీఎం గారు బండి సంజయ్ ఇంకొక అప్పీల్ చేశారు. హిందువులు మొత్తం కూడా బీజేపీకి ఓటేయాలి, కాంగ్రెస్కు ముస్లింలు మద్దతు ఇస్తున్నారు కాబట్టి హిందువులంతా ఏకం కావాలనే ఒక అప్పీల్ చేశారు. ఏం చెప్తారు? ఇప్పుడు నేను అడిగేది ఒకటే, 14 తారీఖు నాడు బీజేపీకి డిపాజిట్ రాదు, మీరు రాసి పెట్టుకోండి. ఇప్పటి వరకు చాలా ఎన్నికల ముందు మనం మాట్లాడుకున్నాం, మీరు అందరు చాలామంది ఇక్కడ సాక్ష్యం. నేను చాలా ఎన్నికలలో మనం విశ్లేషించుకున్నాం, మాట్లాడుకున్నాం. నేను ఈరోజు స్పష్టంగా చెప్తున్నా, ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి డిపాజిట్ రాదు. అంటే పూర్తిగా హిందువులు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారని ఇది రెఫరెండంగా బండి సంజయ్ గారు భావిస్తారా? వాళ్ళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారే గెలవాలని కోరుకుంటలేడా? పాపం బండి సంజయ్ తాపత్రయమేంది? బండి సంజయ్ ధర్మపురి అరవింద్ తాపత్రయపడుతున్నారు ఎట్లయినా బీజేపీకి డిపాజిట్ తెద్దాం, ఏదో ఒకటి చేద్దామని. కిషన్ రెడ్డి గారు బ్యాడ్ బ్రదర్స్ ఇద్దరు ఎవరు గెలవాలనుకుంటారో బండి సంజయ్కి తెలియకపోతే ఇంక నేనేం చేస్తా? కాబట్టి ఇవన్నీ లోతుగా బండి సంజయ్ గారికి కూడా అవగాహన ఉండొచ్చు. ఎందుకంటే కార్యకర్త నుంచి కేంద్ర మంత్రి వరకు వచ్చిందంటే సంజయ్ గారికి తెలియని రాజకీయం ఉంటుంది, దట్టు బీజేపీలో అని నేను అనుకోను. నేను ఈరోజు చెప్తున్నా, రేపటి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతుంది, బీజేపీ డిపాజిట్ పోతుంది. బీజేపీ డిపాజిట్ అయినప్పుడు బీజేపీతో హిందువులు లేరు అని రెఫరెండం కింద బండి సంజయ్ గారు భావిస్తే దాని మీద మాట్లాడమన్నారు బండి సంజయ్ గారిని. సో బీజేపీలో బండి సంజయ్, ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళందరూ ఒక రకంగా ఉంటే కిషన్ రెడ్డి, కేటీఆర్ వీళ్ళంతా ఇంకొక రకంగా ఉన్నారు. సీఎం గారు బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ప్రగతి నివేదిక అని చెప్పేసి ఒక రిపోర్ట్ విడుదల చేసింది. అందులో మెట్రోకు సంబంధించి కూడా ఒక్క నిమిషం, ఉన్నాయి అడిగిన బట్టి గారిని అడిగిన, బాత్రూంలో కూడా బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు ఉన్నాయి. బట్టి గారిని నేను అడిగిన, ఇప్పుడు తీస్తే ఇంకెక్కువ ఖర్చు అవుతుందని ఏం చేస్తలే. ఇవే కాదు, ఢిల్లీలో కూడా రాండి, నేను ఉంటున్నా కదా ఢిల్లీలో ఇంట్లోకి కూడా అన్నిటికీ బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు పెట్టించిండు. నిజమే అని చెప్తున్నా నేను. దుర్వినియోగం చేసిండు. ఇప్పుడు తీస్తే ఎక్కువ ఖర్చు అవుతుంది, పెట్టడానికి ఒక ఖర్చు అయింది, ఇప్పుడు అవి తీస్తే ఇంకో ఖర్చు అవుతుంది అని తీస్తలేము. మీరు కావాలంటే ఇటు ఉన్న వాళ్ళు అందరిని తీసుకెళ్తే ఢిల్లీలో కేసీఆర్ గారు నివసించిన భవనమే నాకు ఇచ్చిండ్రు. బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు మొత్తం డోర్లే బుల్లెట్ ప్రూఫ్ డోర్లునే నేను మీకు చూపిస్తా. ఈడ బట్టి విక్రమార్క గారు నేను అడిగిన, అన్న లోపలికైతే బాత్రూంలలో మనం పోలేం కదా, ఏందన్న పరిస్థితి అంటే అన్ని బుల్లెట్ ప్రూఫే ఉన్నాయని మా బట్టి అన్న చెప్పిండు. మీరు కావాలంటే ఒక చిన్న విహారయాత్ర కింద మరి బట్టి అన్న రిక్వెస్ట్ చేస్తా, మిమ్మల్ని అందరిని తీసుకుపోయి చూపిస్తా. సార్ సీఎం గారు నేనేమన్నాను, వాళ్ళు వడ్డించిందే ఈ అప్పు, ఇది మేం చేసింది కాదు. 2014 నుంచి ఇప్పటి వరకు చదువుకున్న విద్యార్థులు ఎవరు, ఫీజు రియంబర్స్మెంట్ పొందిన సంస్థలు ఎవరు, ఈరోజు ఎవరెవరికి బకాయి ఉంది, ఏదైనా సిట్ ఏర్పాటు చేసి విచారణ చేద్దాం. 2014-15 చంద్రశేఖరరావు గారు అసెంబ్లీలో మాట్లాడి ఒక విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ను అపాయింట్ చేసి నివేదిక ఇచ్చిండ్రు. ఆ నివేదికను ఎందుకు తొక్కిపెట్టారు చర్యలు తీసుకోకుండా? దాని మీద కూడా చర్యలు తీసుకుందాము. నేను ఆ కళాశాల
యజమానులను మీరు వ్యాపారం చేసుకుంటారు, మీరేం సేవ చేస్తలేరు. మీ వ్యాపారంలో మీరు ఎంత సంపాదించిండ్రు, మీరు ఎట్లా సంపాదించుకుంటుండ్రు, ఏమేం జరిగింది అనేది అందరికీ తెలుసు. రాజకీయ ప్రేరితమైన స్టేట్మెంట్లు అధికారులను తిట్టడంతోనే మీకేం ఫీజు రియంబర్స్మెంట్ రాదు. ప్రభుత్వానికి ఉన్న అప్పుల్లో 35 సంవత్సరాలు ప్రభుత్వంలో సేవలు అందించిన అధికారులకు కూడా వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ను విడతల వారికి ఇస్తున్నాము. మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సమయానికి జీతభత్యాలు కూడా విడతలాలు ఇస్తుంటే సర్దిద్దుకుంటూ వస్తున్నాము. సహకరించాల్సిన మీరు ఈ రకమైన వితండవాదంతో బంద్ పెడితే ఇప్పుడు ఫీజులు